Hi viewers, welcome to 3BK English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to know simple, compound, complex sentences under part 2. Simple, compound and complex sentences part 2. In our previous session, we learned about the transformation of these sentences. ప్రీవియస్ సెషన్లో ఈ సెంటెన్సెస్ని ఏ విధంగా చేంజ్ చేస్తామనేది మనం నేర్చుకున్నాం. ఇన్ ద ప్రీవియస్ సెషన్ వీ లర్న్డ్ వాట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్ అండ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్ అండ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ and we learned how to change simple sentence into compound and complex sentence and a compound into a complex sentence. లాస్ట్ సెషన్లో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసి సింపుల్ని కాంపౌండ్ మరియు కాంప్లెక్స్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాం, మరియు కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాం అనేది మనము నేర్చుకున్నాం. In this session, we are going to know how to transform such sentences by using one particular phrases and particular conjunctions are given. In this session, we are going to learn how to transform those sentences when such sentences having particular phrases and particular conjunctions. ఇక్కడ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ని చేంజ్ చేసే విషయంలో సహజంగా సింపుల్ సెంటెన్స్లో కొన్ని ఫ్రేజెస్ వచ్చినప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో ఎలాంటి కంజంక్షన్స్ ఉపయోగించాలి, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఎలాంటి కంజంక్షన్స్ ఉపయోగించాలి అనేటువంటి కొన్ని టిప్స్ని మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. జనరలీ దిస్ ఈజ్ ఎ టేబుల్ ఫర్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అబ్జర్వ్ సింపుల్ సెంటెన్స్ ఫ్రేజ్, కాంపౌండ్ సెంటెన్స్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. జనరలీ సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేసేటప్పుడు అక్కడ ఏ ఫ్రేజ్ అయితే ఉందో ఆ ఫ్రేజ్ని మనము ఒక మెయిన్ క్లాస్గా చేంజ్ చేసుకొని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యాడ్ చేయడం ద్వారా కాంపౌండ్ సెంటెన్స్ని తయారు చేస్తాం. అదేవిధంగా ఆ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని తొలగించి సబార్డినేటింగ్ కంజంక్షన్ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా కాంప్లెక్స్ సెంటెన్స్ని మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా సింపుల్ సెంటెన్స్లో ఎలాంటి ఫ్రేజెస్ ఉన్నప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో ఎలాంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ రావాలి, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ రావాలి అనేది ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ లుక్ ఎట్ ద టేబుల్. ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నాట్ విత్ స్టాండింగ్. జనరల్గా కొన్ని సింపుల్ సెంటెన్సెస్లో ఎలాంటి ఫ్రేజెస్ ఉంటూ ఉంటాయి. ఇన్ స్పైట్ ఆఫ్ అని కానీ, డిస్పైట్ అని కానీ, నాట్ విత్ స్టాండింగ్ అనేటువంటి ఫ్రేజెస్ ఏదో ఒక ఫ్రేజ్ ఇచ్చినప్పుడు మనము కాంపౌండ్ సెంటెన్స్లో ఆ ఫ్రేజ్ కలిగిన సెంటెన్స్ని ఒక మెయిన్ క్లాస్గా చేంజ్ చేస్తాం. కానీ అక్కడ మనం ఎలాంటి కంజంక్షన్స్ ఉపయోగించాలి, ఇక్కడ జనరల్గా కాంపౌండ్ సెంటెన్స్లో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో ఏదో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తీసుకోవాలి. బట్ అని కానీ, ఎట్ అని కానీ, స్టిల్ అని కానీ, ఈ 3 కంజంక్షన్స్లో ఏదో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని 2 మెయిన్ క్లాసెస్ మధ్యన మనం యూజ్ చేయాలి. ఇన్ కేస్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ రావాలి. దో కానీ, ఆల్ దో అని కానీ, ఈవెన్ దో అని కానీ, ఈ మూడింట్లో ఏదో ఒక కంజంక్షన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్గా మనం ఉపయోగించాలి. లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. వీ లర్న్డ్ హౌ టు చేంజ్ ఎ సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్, అట్ ద సేమ్ టైమ్ హౌ టు చేంజ్ ఇంటూ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి, కాంప్లెక్స్ సెంటెన్స్లోకి చేంజ్ చేయడం అనేది లాస్ట్ సెషన్లో మనం తెలుసుకున్నాం. బట్ ఇక్కడ మనకి ఈ ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఎలాంటి కంజంక్షన్స్ రావాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సింపుల్గా మనం చేంజ్ చేయొచ్చు. సో ఈ ఫస్ట్ కాలంలో మనం చూసినట్లయితే ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నాట్ విత్ స్టాండింగ్ వచ్చినప్పుడు మనకి బట్ లేదా ఎర్ట్ లేదా స్టిల్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ రావాలి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ విషయానికి వస్తే దో, ఆల్ దో, ఈవెన్ దో, ఈ మూడింట్లో ఏదో ఒక కంజంక్షన్ మనము యూజ్ చేయాలి. సెకండ్ వన్, సమ్ సెంటెన్సెస్ కంటైన్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్. ఓయింగ్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బీయింగ్, ఈ మూడింట్లో ఏదో ఒక ఫ్రేజ్ని కలిగి ఉండొచ్చు. ఓయింగ్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బీయింగ్, ఈ 3 కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్లో ఎలాంటి ఫ్రేజ్నైనా కలిగి ఉండొచ్చు. అలాంటి సిచ్యుయేషన్లో కాంపౌండ్ సెంటెన్స్లో వచ్చే కంజంక్షన్స్ ఏంటి అంటే
సో ఆర్ అండ్ సో, సో లేదా అండ్ సో అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మనము యూజ్ చేయాలి. కాంప్లెక్స్ సెంటెన్సెస్లో యాజ్ లేదా సిన్స్ లేదా బికాజ్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని మనము యూజ్ చేయాలి. ఓయింగ్ టు, ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్, ఆర్ బీయింగ్ ఉన్నప్పుడు సో ఆర్ అండ్ సో అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని యాజ్ ఆర్ సిన్స్ ఆర్ బికాజ్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఆర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్. ఈ ప్రేజెస్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్లో ఇన్ కేస్ ఆఫ్ అనే ప్రేజ్ కానీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అనే ప్రేజ్ కానీ ఉన్నప్పుడు మనం కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇఫ్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఆర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్గా, ఇఫ్ సబార్డినేటింగ్ కంజంక్షన్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ నాట్. ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఈ పై ఫ్రేజ్కి ఇది ఆపోజిట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ నాట్ అని వచ్చినట్లయితే మనము కాంపౌండ్ సెంటెన్స్లో అదర్వైజ్ ఆర్, అదర్వైజ్ లేదా ఆర్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని యూజ్ చేయాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో అన్లెస్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ నాట్ అనే ఫ్రేజ్ ఉన్నప్పుడు సింపుల్ సెంటెన్స్లో, కాంపౌండ్ సెంటెన్స్లో అదర్వైజ్ ఆర్ ఈ రెండింటిలో ఏదో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేయాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో అన్లెస్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్. జనరలీ ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటువంటి ఆన్ సీయింగ్ అనొచ్చు. ఆన్ సీయింగ్తో సెంటెన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ దెన్ అని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో వెన్ అనే కంజంక్షన్ లేదా యాజ్ సూన్ యాజ్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ మనము యూజ్ చేస్తాం. ఆన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేటువంటి ఫ్రేజ్ సింపుల్ సెంటెన్స్లో వచ్చినప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ దెన్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని, కాంప్లెక్స్ సెంటెన్స్లో వెన్ లేదా యాజ్ సూన్ యాజ్ అనే కంజంక్షన్ని మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, బిసైడ్స్ ప్లస్ ఇంగ్ ఫామ్. Generally, some simple sentences contain these kind of phrases. Besides plus ing form. Besides తో పాటు ing form అనే ఫ్రేజ్ కూడా మనకి వస్తూ ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో మనము కాంపౌండ్ సెంటెన్స్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో రెండు యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటిని కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. సబార్డినేటింగ్ కంజంక్షన్గా అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో వైల్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు. సింపుల్ సెంటెన్స్లో టు అనేటువంటి ఫ్రేజెస్గా మనం భావిస్తే కాంపౌండ్ సెంటెన్స్లో వెరీ అండ్ దేర్ ఫోర్ అనేటువంటి కంజంక్షన్ని యూజ్ చేయాలి. ఈ నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్లో సో దట్ నాట్ అనే విధంగా మనము సబార్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేయాలి. సమ్టైమ్స్ సింపుల్ సెంటెన్సెస్ కంటైన్ ఫ్రేజెస్ విత్ హ్యావింగ్తో సింపుల్ సెంటెన్స్ మనకి స్టార్ట్ అయినట్లయితే కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఆఫ్టర్ అనే కంజంక్షన్ మనము యూజ్ చేయాలి. ఈ విధంగా ఈ టేబుల్ని మనము ఫాలో అయినట్లయితే సింపుల్ సెంటెన్సెస్ని కాంపౌండ్ సెంటెన్సెస్లోకి, కాంప్లెక్స్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేయడం చాలా సింపుల్గా మనకి వస్తుంది. జనరల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, గమనిద్దాం. షీ వాజ్ ప్లేయింగ్ హాకీ ఆన్ సండే. ఇది సింపుల్ సెంటెన్స్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్. ఇక్కడ ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది. సో దీన్ని మనము ఫస్ట్ కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలంటే 2 మెయిన్ క్లాసెస్ మనకి రావాలి అంటే జనరల్గా ఆమె సండే అవటం వల్ల హాకీ ఆడుతూ ఉంది అని చెప్పి రావాలి. కాబట్టి ఈ విధంగా ఇట్ వాజ్ సండే అనేటువంటి ఒక మెయిన్ క్లాస్ని తయారు చేస్తాం. షీ ప్లేడ్ హాకీ అనేటువంటి ఇంకొక మెయిన్ క్లాస్ని తయారు చేస్తాం. ఇట్ వాజ్ సండే, షీ ప్లేడ్ హాకీ అనేటువంటి ఇంకొక మెయిన్ క్లాస్ని తయారు చేసి ఈ 2 మెయిన్ క్లాసెస్ని అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో మనము జాయిన్ చేస్తాం. ఇట్ వాజ్ సండే అండ్ షీ ప్లేడ్ హాకీ. ఇప్పుడు ఒక మెయిన్ క్లాస్ని ఇక్కడ సబార్డినేట్ క్లాస్గా తయారు చేస్తే సరిపోతుంది. వెన్ ఇట్ వాజ్ సండే అనే మెయిన్ క్లాస్ ముందర వెన్ యాడ్ చేయడం వల్ల అది సబార్డినేట్ క్లాస్ అయిపోయింది. వెన్ ఇట్ వాజ్ సండే షీ ప్లేడ్ హాకీ. అయితే ఇది మనం టేబుల్ పైన డిపెండ్ అవ్వకుండా జనరల్గా ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు అక్కడ మనకి టేబుల్లో ఉండేటువంటి ఆ ఫ్రేజెస్ ఏవి లేవు కాబట్టి మనము జనరల్గా ఆలోచించి చేయాలి. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, దాన్ని టేబుల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. హ్యావింగ్ క్రాస్డ్ ద బ్రిడ్జ్ హీ ఎంటర్డ్ ద విలేజ్.
మనకి ఇది సింపుల్ సెంటెన్స్ అని అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ క్లాజ్ ఏది? హీ ఎంటర్డ్ ద విలేజ్. ఫ్రేజ్ ఏది మనకి? హ్యావింగ్. ఒకసారి టేబుల్లో చూస్తే హ్యావింగ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో అండ్ అనేటువంటి కంజంక్షన్ రావాలి అని చెప్పుకున్నాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఆఫ్టర్ అనే కంజంక్షన్ రావాలి అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు ఈ ఫ్రేజ్ సెంటెన్స్ని మనము ఒక మెయిన్ క్లాస్గా తయారు చేయాలి అంటే సబ్జెక్ట్ ఏంటి? హీ. వర్బ్ ఏంటి? క్రాస్డ్. సెంటెన్స్లోనే ఉంది చూడండి, హ్యావింగ్ క్రాస్డ్ ద బ్రిడ్జ్లో హ్యావింగ్ తప్పించి హీ ఎంటర్ చేసి హీ క్రాస్డ్ ద బ్రిడ్జ్. ఆ మెయిన్ క్లాస్లో అవసరమైనటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏది? అండ్. హీ క్రాస్డ్ ద బ్రిడ్జ్ అండ్ హీ ఎంటర్డ్ ద విలేజ్. హీ క్రాస్డ్ ద బ్రిడ్జ్ ఇదొక మెయిన్ క్లాస్, హీ ఎంటర్డ్ ద విలేజ్ ఇదొక మెయిన్ క్లాస్. ఈ రెండు మెయిన్ క్లాసెస్ని టేబుల్లో ఇచ్చినట్లుగా అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేసాం. హీ క్రాస్డ్ ద బ్రిడ్జ్ అండ్ హీ ఎంటర్డ్ ద విలేజ్. ఇన్ కేస్ ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలంటే మనకు రావాల్సినటువంటి కంజంక్షన్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్టర్ రావాలి. జస్ట్ ఏముంది, ఒక మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్గా చేయాలి అంటే మెయిన్ క్లాస్ ముందర సబార్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తే అది సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది. సో ఈ క్రాస్డ్ ద విలేజ్ బ్రిడ్జ్ అనేటువంటి సెంటెన్స్ మెయిన్ క్లాస్ ముందర ఆఫ్టర్ యూజ్ చేద్దాం. ఆఫ్టర్ ఈ క్రాస్డ్ ద బ్రిడ్జ్ అండ్ తొలగిస్తాం, హీ ఎంటర్డ్ ద విలేజ్. సో ఈ లాస్ట్ సెంటెన్స్ మనకి ఒకటి సబార్డినేట్ క్లాస్ ఒకటి మెయిన్ క్లాస్ అయింది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఈ విధంగా ఎలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఈ టేబుల్ని మనము చూసి ఆ విధంగా మనము చేంజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.